ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. దేశంలో ఇప్పుడు ఒక భారీ కుంభకోణం వెలుగు చూస్తుంది. దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఐటీ శాఖకి పన్ను రూపంలో ఎగ్గొట్టారు. అవును, ఇది నిజమే. ఇది చేసింది పోనీ బడా ఇండస్ట్రీసో లేకపోతే వ్యాపారవేత్తలో పెద్ద పెద్ద కంపెనీలో కాదు. కేవలం ఒక బిర్యానీ హోటల్ నుంచి వచ్చినటువంటి పెద్ద భారీ స్కామ్. మనం బిర్యానీ తిన్నది నిజమే, మనం బిర్యానీ తిన్నదానికి బిల్లు కట్టింది నిజమే, ఆ బిల్లుకి జిఎస్టీ యాడ్ చేసింది కూడా నిజమే. కానీ ఈ జిఎస్టీ మాత్రం ఐటీ శాఖకు చేరటం లేదు. అవును, విరిగినది నిజమే. ఇటీవల 25 సంవత్సరానికి గాను నవంబర్లో ఐటీ శాఖ ప్రతి బిర్యానీ సెంటర్లో, ప్రతి బిర్యానీ హోటల్కి వెళ్ళి కూడా వాళ్ళ ఇయర్లీ ఉంటుంది కదా బిల్లింగ్ సైకిల్ని, వాటిని అలాగే ఐటీ శాఖకు ఫైల్ చేసినటువంటి ఫైలింగ్ని జత చేసి చూస్తే అంతా బాగానే ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళు ఫైల్ చేసినటువంటి సబ్మిట్ చేసినటువంటి ఫైలింగ్ ఏదైతే ఉందో అది, అలాగే ఆ హోటల్స్లో బిల్లింగ్ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి క్యాలిక్యులేషను అంతా సరిగ్గానే ఉంది. కానీ ఇక్కడే ఒక చిన్న డౌట్ మొదలైంది ఐటీ శాఖ అధికారులకి. బిల్లింగ్ అంతా బాగానే ఉంది, కానీ హోటల్స్ చూస్తే ఇంత రష్గా ఉన్నాయి, కానీ పన్ను మాత్రం ఇంత తక్కువగా వస్తుంది. అంటే ఆదాయం తక్కువగా చూపిస్తున్నారు, అదే ఆదాయానికి తగ్గట్టుగా పన్ను కూడా చెల్లిస్తున్నారు. కానీ రియాలిటీగా చూస్తే మాత్రం అది వేరే కథ. డౌట్ వచ్చినటువంటి ఐటీ అధికారులు ఒక్కసారిగా కూడా దాదాపు అసలు ఈ హోటల్స్కి ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసినటువంటి కంపెనీ దగ్గరికి వెళ్ళారు. అహ్మదాబాద్లో దాదాపు అన్ని హోటల్స్కి కూడా ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, ఈ బిల్లింగ్ సైకిల్కి సంబంధించిందనమాట. ఆ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి దాదాపు వీళ్ళు 1,00,000కు పైగా కూడా ఫుడ్ అవుట్లెట్ శాంపిల్స్ని అలాగే 60 టెరాబైట్ డేటాని కలెక్ట్ చేసి వెరిఫై చేయగా వాళ్ళకి తేలింది ఏంటయ్యా అంటే, వీళ్ళు ఏదైతే కార్డ్స్ రూపేనా లేకపోతే యూపీఐ పేమెంట్స్ ద్వారా చూపిస్తున్నటువంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే పన్ను చెల్లించి మిగతా క్యాష్ రూపంలో చెల్లించే అన్ని బిల్స్ని కూడా డిలీట్ చేసుకునే ఫెసిలిటీస్ని కలిగి ఉన్నారు. అలాగే దీని బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ని తయారు చేసిన వాళ్ళు, అలాగే హోటల్ యాజమాన్యం కుంభకోణంతో వీళ్ళు మంత్లీ సైకిల్ అంతా, బిల్లింగ్ సైకిల్ అంతా కూడా ఒక్కసారిగా కూడా క్యాష్ పేమెంట్స్ అన్నీ కూడా డిలీట్ చేసుకునే సౌకర్యం ఉంది. దీంతో ఏమైంది, అక్కడ వ్యాపారం జరిగేది ఒకైతే ఆదాయం మాత్రం ఇంకొక రకంగా ఉంది. పన్ను విషయంలో మాత్రం అసలు పన్ను చెల్లించే విషయంలో ఒక్కొక్కసారి జీరో ఆదాయంగా చూపించి నడుపుతున్న హోటల్స్ కూడా వెలుగు చూశాయి. ఇంకంతే, ఒక్కో రాష్ట్రం మీద ఐటీ శాఖ కన్ను అండ్ నిఘా మొదలైపోయింది. ఈ బిల్లింగ్ సైకిల్ ఆ సాఫ్ట్వేర్లు రన్ చేస్తున్నటువంటి కంపెనీస్ నుంచి దాదాపు 60 టెరాబైట్ డేటాని కలెక్ట్ చేసి 1,00,000కు పైగా ఫుడ్ అవుట్లెట్ శాంపిల్ని కలెక్ట్ చేస్తే దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఐటీ శాఖకు పన్ను రూపంలో ఎగ్గొట్టిన ఘటన బయటికి వెలుగు చూసిందనమాట. ఇప్పుడు దేశంలో బిగ్గెస్ట్ బిర్యానీ స్కామ్గా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తెలంగాణ 2వ స్థానంలో ఉంటే కర్ణాటక మొదటి స్థానంలో 2,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టతో అక్కడే రెస్టారెంట్లు చేస్తున్నటువంటి బడా స్కామ్. ప్రతి రాష్ట్రంలో కూడా బిర్యానీ హోటల్స్ రన్ చేస్తున్న రెస్టారెంట్స్, టిఫిన్స్ రన్ చేస్తున్న హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆదాయాన్ని తప్పుగా చూపించి తక్కువ ఆదాయం వచ్చి తక్కువ పన్నులు చెల్లిస్తున్న వాళ్ళపై ఇప్పుడు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏవైతే పన్నులు ఎక్కొట్టి ఈ స్కామ్ రన్ చేస్తున్నారో బిర్యానీ హోటల్స్ కానివ్వండి, టిఫిన్ హోటల్స్ కానివ్వండి, మరి ఏవైనా కానివ్వండి, వీటి నుంచి తిరిగి ఆ పన్ను మొత్తాన్ని వసూలు చేసే పనిలో పడ్డారు ఐటీ శాఖ. మొత్తానికి ఒక్క హైదరాబాదులో జస్ట్ చిన్న డౌట్తో మొదలైనటువంటి ఈ స్కామ్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా బిర్యానీ హోటల్స్లో ఈ రైడ్స్ జరగడంతో ఇంత పెద్ద కుంభకోణం వెలుగు చూసింది.